హాయ్ అండి. ఎలా ఉన్నారంతా? వినాయక చవితి పండగ అయిపోయింది కదా! అందరూ నిమజ్జనాలు చేసేసారా మరి వినాయకుడిని? బాగా పూజ చేసుకున్నారా అందరూ? నేను ఇవాళ మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, వినాయకుని యొక్క నిమజ్జనంలో జరిగేటటువంటి పద్ధతులు, మార్పులు అన్నమాట. మా అప్పుడైతే వినాయకుడు వస్తున్నాడంటే నిమజ్జనానికి చక్కగా తీన్మార్ డప్పులు కొట్టుకుంటూ సాంబ్రాణి వాసనతో భగవంతుడు అనేవాడు ప్రతి ఇంటికి వచ్చి పూజలు అందుకునేవాడు అనమాట. ప్రజలు కూడా అలాగే నియమనిష్టలతో ఉండేవారు. ఇప్పుడు ఆ నియమనిష్టల సంగతి పక్కన పెడితే ఆ వినాయక నిమజ్జనంలో వినాయకుడు ఎలా వస్తున్నాడో తెలుసా? ముందు సినిమా పాటలు అనమాట. ముందు సినిమా పాటలు వస్తాయి డీజే సౌండ్స్తో. తర్వాత మన వినాయకుడు వస్తాడనమాట. ముందు అసలు వినాయక చవితి నిమజ్జనం అంటేనే డీజేలు అయిపోయిందండి. గత 2-3 సంవత్సరాల నుంచి ఈ డీజే గోల విపరీతంగా పెరిగిపోయింది. నిమజ్జనం అంటే డీజే అంటే నిమజ్జనం. భయంకరమైనటువంటి సౌండ్స్తో అసలు ఆ సౌండ్స్కి ఆ చెవులు ఏమైపోతాయో అర్థం కాదు. భగవంతుడు ఏమీ ఎవరిని అడగడు, మీరు డీజేలు పెట్టండి, పెద్ద పెద్ద సాంగ్స్ పెట్టండి, ఎక్కువ సౌండ్ పెట్టండి అని చెప్పి. భగవంతుడి చెవులు కూడా ఏమైపోతాయో నాకు అర్థం కాదు. భయంకరమైనటువంటి సౌండ్స్. అక్కడ వెళ్తూ ఉంటే డీజే, ఇక్కడ మన ఇళ్ళు అన్నీ అదురుతూ ఉంటాయి అన్నమాట. ఆ పక్క సందు వాళ్ళు ఎక్కువ డీజేలు పెట్టాలని ఈ సందు వాళ్ళు ఎక్కువ డీజేలు పెట్టారని ఆ పక్క సందు వారు. అలా ఎంత ఎక్కువ సౌండ్స్తో వోల్ట్స్తో డీజే పెడితే మేమే గొప్ప, ఎక్కువ డీజే సౌండ్స్ పెడితే మేమే గొప్ప అన్నట్టు ఫీల్ అయిపోతున్నారనమాట. అసలు ఇదివరకు వినాయకుడు వస్తున్నాడంటే చక్కగా డప్పులు కొట్టేవారు, డప్పులు కొట్టుకుంటూ వచ్చేవారు. 6 నలుగురో ఉండేవారు. చక్కగా వాళ్ళకి ఎంతో కొంత ఆదాయం వచ్చేది, వాళ్ళకి ఎంతో కొంత ఉండేది. ఇప్పుడు ఆ డప్పులు కొట్టే వాళ్ళకి ఆదాయమే పోయిందండి. వాళ్ళకి ఆదాయం ఏముంటుంది? సున్నా కదా. ఈ డీజేస్ పెట్టేస్తారు, ఎక్కడికక్కడ డీజే సెట్స్ పెట్టేయడం, భగవంతుడిని ఊరేగిచ్చేసేయడం, డ్యాన్సులు వేసేయడం అయిపోతుంది. అంతటితో కథం అన్నమాట నిమజ్జనం. ఆ డప్పులు కొట్టే వాళ్ళకి కూడా ఆదాయం ఏముంటుంది? ఇప్పుడు వాళ్ళు మరుగున పడిపోయారు. చక్కగా నిమజ్జనం అంటే ఓ 4 డప్పులు కొట్టే వాళ్ళని పెట్టండి. తీన్మార్ కొడతారు డప్పులు కొట్టేవాళ్ళు. ఎంత బాగుంటుంది ఆ తీన్మారు. వినడానికి కూడా సొంపుగా ఉంటుంది, ఆ చెవులకి చక్కగా ఉంటుంది. ఆ డప్పుల మోతలో ఆ భగవంతుడు ఆ సాంబ్రాణి వాసనతో వస్తూ ఉంటే అబ్బా వినాయకుడు వస్తున్నాడు, భగవంతుడు అనే ఒక మంచి భావన ఉంటుంది కదా. ఆ భావన అనేది నాకైతే ఈ మధ్య కోల్పోయిందండి. గత 3-4 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం మరీ ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా డీజేలే. ప్రతి సందుకు ఒక వినాయకుడిని పెడుతున్నారు, సందుకు ఒక డీజే పెడుతున్నారు. ఒకేసారి 2-3 డీజేలు వెళ్తూ ఉంటాయి ఆ నిమజ్జనానికి. ఆ సౌండ్కి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అదురుతూ ఉంటారు ఆ మోతకి. భగవంతుడు మాత్రం పెట్టమన్నాడా అండి? ఒక్కసారి ఆలోచించండి. ఈ మారిన వ్యవస్థలో ఎన్నో మార్పులు. పోనీ నియమనిష్టల గురించి పక్కన పెట్టండి. కొంతమంది నియమంగా చేసేవారు ఉంటారు, నియమంగా చేయలేని వారు ఉంటారు. అవన్నీ పక్కన పెడితే ఈ భయంకరమైనటువంటి మోతకి భక్తి అన్న భావన ఎక్కడొస్తుందండి? సినిమా పాటలు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. చక్కగా కోలాటం లాంటివి పెట్టండి. కోలాటం అంటే తెలుసు కదా. చక్కగా ఆడవారు మంచిగా రెడీ అయ్యి చీరలు కట్టుకుని కోలాటం నేర్చుకోండి. మంచి పాటలతో చక్కగా 2 కోలాటం స్టెప్స్ వేసినా భగవంతుడు ఆనందిస్తాడు కదా. మంచి భక్తి పాటలు పెట్టండి. చిన్నగా భక్తి పాటలు పాడండి. పోని అయ్యో నాకు పాడటం రాదండి అనుకుంటే పోని పెట్టండి. చిన్నగా సౌండ్ పెట్టి ఏదో 4 భక్తి పాటలు పెట్టండి. డప్పులు కొట్టేవారిని పెట్టండి. ఎంత బాగుంటుంది. కోలాటం ఆడండి గుంపుగా. మగవారు ఆడవాళ్ళు కలిసి సరదాగా ఏ కోలాటమో నేర్చుకోవటం, మంచిగా భక్తిగా కోలాటం వేయటం ఎంత ఆనందంగా ఉంటుంది. కోలాటాలే వేయం లేవు, భక్తి పాటలే వేయం లేవు, సినిమా పాటలు, డీజేలు, భయంకరమైనటువంటి సౌండ్స్. ఆ సౌండ్స్తో నిమజ్జనం. ఇంకా భగవంతుడు వస్తున్నాడు అన్న ఫీలింగ్ అని అయితే లేదండి. ఏదో ఆ డీజే పాటలు ముందు సినిమా పాటలు వెళ్తూ ఉంటే వెనకాల భగవంతుడు వెళ్తూ ఉంటాడనమాట. ఈ మధ్యకాలంలో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఇదనమాట. ప్రతి చోట సినిమా పాటలే, పెచ్చ సినిమా పాటలు డీజే వెనకాల భగవంతుడు అడిగాడు ఆ సినిమా పాటలు పెట్టమని? లేదు కదా. అందులో కూడా నృత్యాలు, సంగీతాలు, చక్కగా సాంబ్రాణి అవి వేయండి అని ఉంటుంది. నృత్యాలు, సంగీతాలు అంటే పిచ్చ సినిమా పాటలు, డ్యాన్సులు కాదండి.
ఏదో చిన్న చిన్నగా నిదానంగా చేయండి. ఏదో తోచిన పాటలు పాడండి. ఏ భగవద్గీతో మంచి మంచి దేవుడి స్తోత్రాలు పెట్టండి. కాసేపన్నా భక్తిగా గడపండి అనేటటువంటి భావనతో ఉందాము. కాస్త భక్తి లేదని నేను అనట్లేదు. ఇక్కడ ఎవరిని నేను నెగిటివ్గా కించపరచడం లేదు. మీరు తప్పు నేనే రైటు అని కూడా అనడం లేదు. నాకు వచ్చిన భావాన్ని నేను వ్యక్తపరుస్తున్నాను అన్నమాట. అసలు వ్యవస్థ చాలా మారిపోయిందండి. సాంప్రదాయాలు అడుగంటిపోతున్నాయి, ఆచారాలు అడుగంటిపోతున్నాయి. ఒక సాంప్రదాయము, అమ్మో భగవంతుడు మనం ఇది చేయకూడదు, తప్పు, మనం ఇది ఎందుకు చెయ్యాలి, ఒక్కసారి ఆలోచించి చేద్దాం అన్న భావన లేదండి, చాలామందికి లేదు. ఏదో మనం వెళ్ళామా, ఎంజాయ్ చేసామా, వచ్చామా అన్న ఆలోచన తప్ప మనం నిష్టలతో ఉందాం అనే ఆలోచన కూడా లేదండి. ఎట్లా పడితే అట్లా ఉందాం, వెళ్దాం వద్దాం అన్న ఆలోచనలో ఉంటున్నారే తప్ప ఈ వ్యవస్థ చాలా మార్పు వచ్చిందండి. ఆ డీజేలు మోతలు ఎక్కువైపోయినాయి. ఏడాదికి లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం మరీ ఎక్కువైపోయినాయండి. అసలు బయటకి వెళితే ఒక నిమజ్జనం అని చెప్పి వాడి డీజే వాడు తీసుకుని పోతాడు, వెనకాలే ఇంకో నిమజ్జనం బొమ్మ ఉంటుంది, వాడి డీజే వాడుకుంటుంది. ఈ 2 డీజేలు మోతలు కలిపి భూమి బద్దలైపోతుందా అన్నంత మోత అన్నమాట. ఆ మోత అయినా సరే భగవంతుడు ఏం మెచ్చుతాడండి? పూజలు చెయ్యండి, ప్రసాదాలు నైవేద్యాలు పెట్టండి, తప్పు లేదు. తోచినైనంత పూలు మాల కట్టి భగవంతుడికి దండగా పేర్చి వేయండి, పర్వాలేదు, ఇబ్బంది లేదు. కానీ ఇలా డీజేలు మాత్రం చాలా ఎక్కువైపోయినాయండి. ఈ హిందూ వ్యవస్థ అనేది రాను రాను ఇలా తయారవుతోంది. చాలా చోట వినాయకుళ్ళు అంటే సినిమా హీరోస్, సినిమాలో ఉన్నటువంటి విలన్స్, మంచి మంచి క్యారెక్టర్స్ వైజ్గా ఉన్న వాళ్ళ బొమ్మలు కూడా తయారు చేసి పెట్టేస్తున్నారండి. వినాయకుడికి ఉన్న విలువ వినాయకుడికి ఇవ్వండి దయచేసి. ఆయనకున్న నిమజ్జనంలో ఉన్నటువంటి నియమాలు పాటించండి దయచేసి. ఆ డీజేలన్నీ కూడా తగ్గించి 4 తీన్మారు వాయించే డప్పులు వాళ్ళనో పెట్టండి, వాళ్ళకి ఆదాయం వస్తుంది, భగవంతుడు వస్తున్నాడు అన్న ఫీల్ ఉంటుంది. నాబోటి వాళ్ళు ఏంటంటే ఇంకా నలుగురితో నారాయణ అన్నట్టు, ఆ గుంపులో గోవింద అన్నట్టు నలుగురితో నారాయణ అని నడవాలి కాబట్టి నడిచినట్టు అనిపించిందండి నాకు. ఈ వ్యవస్థలో మాత్రం మార్పు రావాలండి. ఆ నియమనిష్టలతో ఉండాలి. నియమనిష్టలతో పాటు మన సాంప్రదాయాలు కూడా కొన్ని పాటించాలి. అంటే పాటించట్లేదు అని కాదు, మెయిన్గా ఈ సౌండ్ సిస్టమ్ అండి. ఎంత నాయిస్ పొల్యూషనో ఆలోచించండి. దానివల్ల ఉపయోగమే లేదు. ఈ డీజే సౌండ్స్, డ్యాన్సులు, మంచిగా కోలాటాలు వేయండి, బాగుంటుంది. కోలాటం వేస్తే చూసే వాళ్ళకు కూడా అందంగా ఉంటుంది. మా చిన్నప్పుడు కోలాటాలు చక్కగా వినాయకుడు నిమజ్జనాలు ఉన్న ఏరియాలంతా వేసేవారు ఆడవాళ్ళు. ఎంత చక్కగా ఉండేదో చూడటానికి. కోలాటాలు పోయినాయి, అన్నీ పోయినాయి. ఓన్లీ డీజేలు, సినిమా పాటలు. ముందరే సినిమా పాటలు వెళ్తూ ఉంటే వెనకాల భగవంతుడు వెళ్తూ ఉంటాడు. అర్థం కాని వ్యవస్థగా తయారైందండి మన ఈ హిందూ ధర్మంలో. ఈ సొసైటీ అనేది అట్లా తయారైంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, పూజల్ని పూజల్లా చేయండి, ఎంజాయ్మెంట్లా చేయండి. ఎంజాయ్మెంట్ని తీసుకొచ్చి పూజలో కలపొద్దు, పూజని తీసుకెళ్ళి ఎంజాయ్మెంట్లో కలపొద్దు. దయచేసి ఇదొకటి అందరూ మనసులో పెట్టుకోండి. నాకు తోచింది నేను చెప్పాను అనమాట. ఇందులో ఎలాంటి నెగిటివిటీ అనేది లేదు. ఓకేనండి, మరి ఉంటాను.